హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గోదావరిపల్లి రుచులు అండ్ బ్లాగ్స్. నేనైతే మీకోసం ఈరోజు ఎంతో హెల్దీ ఫుడ్ అయితే తీసుకొచ్చాను మీ ముందుకి. ఇవి ఏంటంటే సామలు చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్నాను. సామలు అన్నమాట. వీటిని ఏ విధంగా వండుకోవాలో, వీటి ఉపయోగాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాము. నేనైతే టీ గ్లాస్ కొలతతో తీసుకుంటున్నాను. టీ గ్లాస్ ఫుల్ గ్లాస్ తీసుకుని మళ్ళీ హాఫ్ గ్లాస్ తీసుకుంటున్నానండి. అయితే వీటిని అయితే మాత్రము శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. నేనైతే శుభ్రంగా వీటిని కొలుచుకున్న తర్వాత కడుక్కుంటున్నానండి. ఇవి ఖచ్చితంగా 4 గంటలు అయితే నానాలండి. ఎందుకంటే ఇవి పొరలుగా ఉంటాయి కదా ధాన్యము. ఈ పొరలన్నీ నానాలి కాబట్టి ఖచ్చితంగా 4 గంటలు అయితే నానాలి. చూసారా బియ్యం ఎలా ఉన్నాయో? సేమ్ మనకి ఏంటంటే చిరుధాన్యాలు తెలుసు కదా, కొర్రలు, రాగులు ఇవన్నీ ఎలా ఉంటాయో సేమ్ ఇది కూడా అంతేనండి. చూసారు కదా, ఈ విధంగా అయితే ఈ యొక్క సామలు అయితే ఉంటాయి అన్నమాట. వీటిని నేను శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇప్పుడు కడిగేసుకున్న దాంట్లో వాటర్ పోసి 4 గంటల సేపు అయితే నానేస్తున్నానండి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పోయేది లేదు బయటికి వ్యర్థంగా. అంటే దీని యొక్క గింజ కూడా మనమైతే తాగొచ్చు అన్నమాట. అంత బాగా పనిచేస్తుంది. ఇందులో వీటిలో ఏది కూడా మనం బయట పడేయడానికంటూ ఏదీ లేదు. గింజ కూడా ఎంతో ఉపయోగంగా పనిచేస్తుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని దాని మీద పాత్ర పెట్టుకుని ఈ రైస్ అయితే పెట్టుకుని మనమైతే ఉడికించుకోవాలండి. చూసారు కదా, దగ్గరే ఉండి ఉడికించుకోవాలి. ఎందుకంటే వీటికి జిగురు తత్వం ఎక్కువ కాబట్టి దగ్గర లేకుండా పెట్టేసి మనం స్టవ్ మీద పెట్టి వెళ్ళి వేరే పని చూసుకున్నట్లయితే మాడిపోద్దండి. కాబట్టి మనం ఏం చేయాలంటే దగ్గరే ఉండి వీటిని అయితే ఉడికించుకోవాలన్నమాట. చూసారు కదా, మధ్య మధ్యలో కలుపుదా ఉడికించుకోవాలి. మెత్తగా ఉడకాలండి. నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, మెత్తగా ఉడికిందా లేదా అనేసి. నాకు పట్టుకుని చూస్తే పలుకు మెత్తగా ఉండాలి. నాకైతే ఆ విధంగా అయితే సరిపోద్ది. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి, ఎలా ఉడకాలి అనేది. ఇదిగో చూసారా, మెత్తగా ఉండాలన్నమాట. మనం పట్టి ఆ పలుకు నొక్కుతుంటే మెత్తగా ఉండాలి. నాకైతే ఇలా సరిపోద్ది. ఇది కరెక్ట్గా సరిపోద్దండి. లేదు మీకు మెత్తగా కావాలంటే మెత్తగా, పదునుగా కావాలంటే పదునుగా, అంటే పలుకుగా మీకు ఎలా కావాలితే అలాగా దీన్ని సరి చూసుకుని వాష్ చేసుకోవాలి. నేనైతే ఈ రైస్ని అయితే వాష్ చేసుకున్నాను చెప్పాను కదండి. దీని గింజ అయితే పారబోయొద్దు, తాగేసేయచ్చు. ఎంతో మంచిదన్నమాట. ఇప్పుడు చూసారా రైస్ పలుకు పలుకుగా ఎంత బాగా వచ్చేసిందో చూసారా. ఇప్పుడు మన ప్లేట్లో దీన్ని అయితే సర్వ్ చేసుకుని ఆకుకూర పప్పు కలిపిన వాటితో అయితే తింటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు, బలం చేసేటువంటి మన యొక్క సామలు రైస్ అయితే రెడీ అయిపోద్ది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.